ఈ ముసలి వయసులో మీకు 3000 రూపాయల పెన్షన్ కావాలా? అది కూడా చల్లగా ఇంటి పట్టున కూర్చుంటే ఉదయాన్నే 3000 మీ ఇంటికొచ్చి మీ చేతిలో పెట్టాలా? వికలాంగులకు 1వ తారీఖునే పెన్షన్ కావాలా? కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల పెన్షన్ నెల నెల 1వ తారీఖునే కావాలా? ఆ డబ్బులు తీసుకుని నా మనవడు, నా కొడుకు, నా దేవుడు అంటూ జగన్ను పొగుడుతారా? ఇప్పుడు మలమల మాడండి. ఈ వయసులో నడవలేక నడిచి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోండి. వికలాంగులు కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి పింఛన్ తెచ్చుకోండి. కిడ్నీ వ్యాధితో ఎంతకాలం బతుకుతారో మీకే తెలియదు. అలాంటి మీకు ఇప్పుడు 10,000 పెన్షన్ ఎలా అందుతుందో చూస్తాను. అవ్వాతాతలు ఆకలితో కనీసం ఒక్క రోజైనా మలమల మాడిపోవాలి. వికలాంగులు ఎండల్లో పెన్షన్ కోసం కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి నరకం చూడాలి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు మానసికంగా కృంగి కృషించి నశించి నలిగిపోవాలి. ఎవరైనా జగన్ను పొగిడితే అందరికీ ఇదే గతి పడుతుంది. గుర్తుందిగా గీతాంజలికి ఏ గతి పట్టిందో, ఏ గతి పట్టించాను. ఇంకో విషయం గుర్తుంచుకోండి, నా దగ్గర నిమ్మగడ్డ అనే మారీచుడు ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయగల సమర్థుడు. కానీ గొంతు మార్చి ప్రజల్ని ఏమార్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానంటూ సూటు బూటు వేసుకుని తిరుగుతాడు. అతని కోసం పార్కు హయత్లో ఎప్పుడు ఒక సూట్ రెడీగా ఉంటుంది. అందుకే వాలంటీర్లకు 66 లక్షల మంది పెన్షన్దారులకు ఉన్న లింక్ నిమ్మగడ్డ అనే కత్తితో ఫట్ మని కట్ చేసేశా. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నేను అవ్వాతాతల నోటికాడ కూడు లాగేసిన కడాన రామోజీ ఇదంతా జగన్ కుట్రాని కావాలనే పెన్షన్ ఇవ్వకుండా ఆపేశాడని రాస్తాడు. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఒకప్పుడు ఏంటి మీ బ్రతుకులు? నేనిచ్చే 1000 రూపాయలతో బతికిన వారు, నాడు జన్మభూమి కమిటీల కాళ్ల కింద నలిగిన మీరు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో తలెత్తుకు బతుకుతున్నామంటారా? ఇప్పుడు ఏమైందిరా మీకు? పొరపాటున గానీ నేను గెలిచాననుకో ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదు, ఆ సచివాలయాలు ఉండవు, అందులో ఉద్యోగులు ఉండరు. ఇంకెప్పుడైనా జగన్ను నా మనవడు, నా దేవుడు, నా కొడుకు అని పొగిడారు, మీకు భూలోకంలోనే నరకం చూపించకపోతే నేను నారావారేపల్లె నారా చంద్రబాబు నాయుడినే కాదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సింగనమలలో టిప్పర్ డ్రైవర్కు జగన్ సీట్ ఇస్తాడా? ఎమ్మెల్యేను చేస్తానంటాడా? ఆఫ్టర్ ఆల్ టిప్పర్ నడుపుకునేవాడు ఎమ్మెల్యే కావడమా? ఒక ఎస్సీ, అందులోనూ టిప్పర్ నడుపుకునేవాడు ఎమ్మెల్యే అయితే నాలాంటి పచ్చరక్తం ఉన్నవాళ్ళు నెత్తురు ఉడికిపోదు. చీప్, వెరీ చీప్. టిప్పర్ నడుపుకునే వారికి, ఉపాధి హామీ కూలీకి జగన్ టికెట్ ఇవ్వచ్చేమో, గుర్తుపెట్టుకోండి. అలాంటి అణగారిన జాతికి టికెట్ ఇవ్వడం కాదు కదా, కనీసం నా పార్టీ ఆఫీస్ గేటు కూడా తాకనివ్వను. అసలు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంటే నాకు, నా రామోజీకి హస్సలు పడదబ్బా. ఇదే, ఖచ్చితంగా ఇదే చంద్రబాబు మనసులో మాట. ఇదే, ఖచ్చితంగా ఇదే చంద్రబాబు అసలు స్వరూపం. ఇంతకీ అవ్వాతాతలపై బాబుకు ఎందుకంత పగ? వితంతువులు, వికలాంగులపై అంత ద్వేషం ఎందుకు? కిడ్నీ వ్యాధిగ్రస్తులపై ఎందుకింత కక్ష? అణగారిన వర్గాలంటే ఎందుకింత అవహేళన?